అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 4th February వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ చూస్తే ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నిక్కే 30% నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, షాంఘైలో కూడా కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ అయితే ఉంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1.5%, S&P 500 దాదాపు 1% అండ్ డౌ జోన్స్ కూడా దాదాపు ఒక 0.5% మేర నష్టాలతో అయితే గోల్డ్లో కొద్దిగా మళ్ళీ మొమెంటం స్టార్ట్ అయింది. $5,052 దగ్గర యాజ్ ఆఫ్ మళ్ళీ $5,000 మార్క్ని గోల్డ్ క్రాస్ చేసింది. $4,600, $4,700 దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చాలా స్ట్రాంగ్ రీబౌండ్, అంటే పైనుంచి $5,600 నుంచి మళ్ళీ వెనక్కి రావడం, అక్కడి నుంచి మళ్ళీ అదే స్థాయిలో రీబౌండ్ అయితే గోల్డ్లో ఉంది. సిల్వర్ కూడా $77-78 నుంచి మళ్ళీ $87, $10 దాకా సిల్వర్లో కూడా జంప్ అయితే మనం చూస్తున్నాం. సో కొద్దిగా అనూహ్యమైన పరిణామాలు. అన్నిటికంటే బిట్ కాయిన్ చాలా ఒక విచిత్రమైన వైఖరిలో కనిపిస్తుంది. November 24 తర్వాత మళ్ళీ బిట్ కాయిన్ $73,000 మార్క్ని క్రాస్ చేసి $73,000 దిగువకు పడిపోవడం కూడా మనం చూస్తున్నాం. స్పెసిఫిక్ రీజన్ ఏది తెలియకపోయినప్పుడు కూడా హెవీ సెల్లింగ్ అయితే క్రిప్టో కరెన్సీస్లో వస్తుంది. బిట్ కాయిన్లో అదే స్థాయిలో వొలటాలిటీ మనం తీవ్రంగా చూస్తున్నాం. సో రే డాలియో వార్న్స్ ద వరల్డ్ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ ఎ క్యాపిటల్ వార్ అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం, ఇది ఏం జరగబోతోంది, ఎందుకంటే యుఎస్లో వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా, అంటే కొన్ని అండర్లయింగ్ మార్కెట్స్లో ఇష్యూస్ ఉండనే ఉన్నాయి. అంటే యుఎస్లో వడ్డీ రేట్ల ఇష్యూ కానీ, అక్కడ గ్రోత్ హ్యామర్ అవ్వడం కానీ, ఇవి అక్కడ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇరాన్తో జరుగుతున్నవి, అటు రష్యా అనుకోవచ్చు, యుక్రెయిన్ అనుకోవచ్చు, గ్రీన్లాండ్ అనుకోవచ్చు, ఏదైనా సరే తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతాలతో అటు యుద్ధం అండ్ సేమ్ టైం ఈ టారిఫ్స్, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉండనే ఉన్నాయి. సో మొన్న మన గత వారంలో యూరోపియన్ యూనియన్తో, నిన్న యూఎస్తో జరిగిన డీల్తో ఓవరాల్గా మనం ఒక ప్రస్తుతానికి తాత్కాలికమైన హై మీద ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ఏంటి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది మళ్ళీ మనకు ఈ హై మొత్తం, అంటే ఈ కిక్ దిగిన తర్వాత మబ్బులు విడిపోవడం మొదలవుతాయి. అప్పుడు క్లియర్ స్కైస్ వచ్చిన తర్వాత నిజంగా ఏం మార్కెట్స్ జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ కిక్, ఈ హై అంతా కూడా కొద్ది రోజులే తాత్కాలికమే. నిజంగా మన పోర్ట్ఫోలియో ఏ మేరకు దీని నుంచి బెనిఫిట్ అయింది, యూరోపియన్ యూనియన్తో ఏమైనా బెనిఫిట్ మన పోర్ట్ఫోలియోకి వచ్చిందా, యుఎస్తో మనం ఎఫ్డీఏ క్లియర్ చేసుకోవడం వల్ల మన పోర్ట్ఫోలియోకి ఏమైనా బెనిఫిట్ వచ్చిందా, పోర్ట్ఫోలియో ఏ స్టాక్స్ ఉన్నాయి, మన పోర్ట్ఫోలియో ఓవరాల్గా ఎలా పర్ఫామ్ చేస్తుంది, నిజంగా మనం ఒక సాలిడ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకున్నామా లేదా, ఇవన్నీ అంశాల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో అందువల్ల ఈ న్యూస్ని బేస్ చేసుకొని మనం అలా వెళ్ళిపోకుండా వాస్తవాలు ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది మేజర్గా. అట్ ది సేమ్ టైం మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా నెగిటివ్ బయాస్తో అయితే ట్రేడ్ అవుతుంది. బికాస్ ఏషియన్ మార్కెట్స్లో ఒక వీక్నెస్ చూస్తున్నాం. దీనితో నిన్న విపరీతమైన జంప్ తీసుకున్న తర్వాత మార్కెట్స్ కొద్దిగా కన్సాలిడేషన్ దిశగా అడుగులు వేస్తాయి కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో కూడా మనం మార్కెట్స్లో కనిపించవచ్చు. NHPC, ట్రెండ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, హెక్సావేర్, అపోలో టైర్స్, ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా మనం కొద్దిగా మొమెంటం చూడవచ్చు, ఎందుకంటే ఈ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. BPCL తన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని దాదాపు 30% మేర పెంచి 25,000 కోట్ల రూపాయలకి పెంచాలని చెప్పి చూస్తోంది. మేజర్ అప్డేట్. అలాగే బజాజ్ ఫినాన్స్ లాభాల్లో 6% మేర క్షీణత నమోదైంది. పిడిలైట్ ఇండస్ట్రీస్ తన లాభాల్లో 12% మేర జంప్ చూపించి 624 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ డిసెంబర్ క్వార్టర్లో లాభాల్లో 33% మేర జంప్. అండ్ మ్యాన్కైండ్ ఫార్మా రిపోర్టెడ్ ఏ హయ్యర్ థర్డ్ క్వార్టర్ ప్రాఫిట్ ఆన్ ట్యూస్డే డ్రివెన్ బై స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ ఫర్ ఇట్స్ డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ లాంగ్ టర్మ్ ఇల్నెసెస్. ఇదొక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ మిగిలిన స్టాక్స్లో కూడా కొద్దిగా యాక్టివిటీ ఉంది. నిన్న పోస్ట్ మార్కెట్ అనేక కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవాళ మనకి RBI మానిటరీ పాలసీ కమిటీ భేటీ కాబోతోంది. శుక్రవారం రోజున ఈ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేయవచ్చు. ప్రస్తుతానికైతే ఒక స్టేటస్ కో మోడ్, యథాతథ స్థితి, అంటే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా అలాంటి దిశగా మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిషన్స్ తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే మార్కెట్స్ దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ అంటాం, వాటిలో మొమెంటం మనం చూడవచ్చు. సో ఏదైనా సరే ఒక మేజర్ ఈవెంట్ తరడంలో కొద్దిగా ఆచితూచి ట్రేడ్ చేసుకోవడం మంచిది. ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. అపోలో టైర్స్, బజాజ్ ఫిన్సర్వ్, అవలాన్ టెక్నాలజీస్, CCL ప్రొడక్ట్స్, బజాజ్ హోల్డింగ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, కల్పతరు ప్రాజెక్ట్స్,
అండ్ పోకర్న షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా పవర్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టిమ్కెన్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, వండర్లా ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలోనే నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో టీసీఐ ఎక్స్ప్రెస్ ఉంది. రెవెన్యూ 6% మేర పెరిగింది, ప్రాఫిట్స్లో 15% మేర జంప్ చూసాం. మ్యాన్కైండ్ ఫార్మా రెవెన్యూ 11% మేర పెరగగా ప్రాఫిట్స్లో 7.5% జంప్. అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ రెవెన్యూ 2.5% తగ్గింది, నెట్ ప్రాఫిట్స్ 4.5% మేర పెరిగాయి. మార్జిన్స్ కూడా ఎబిటా మార్జిన్స్ మనకి కొద్దిగా 23 బేసిస్ పాయింట్స్ మేర క్షీణత. గోద్రేజ్ అగ్రోవెట్ రెవెన్యూ 11% మేర పెరిగింది, ప్రాఫిట్స్లో ఒక 3% మేర జంప్ మాత్రమే ఉంది. అనూప్ ఇంజనీరింగ్ ప్రాఫిట్స్లో మనకి దాదాపు 15% మేర క్షీణత నమోదవగా రూబికాన్ రీసెర్చ్ అన్న వాటిలో రెవెన్యూ 51% మేర పెరిగింది అండ్ మార్జిన్స్ 43 బేసిస్ పాయింట్స్ మేర పెరిగాయి. ప్రాఫిట్స్లో 92% మేర జంప్ మనకి కనిపించింది. నజారా టెక్నాలజీస్ రెవెన్యూ 25% డౌన్, ప్రాఫిట్స్ 35% డౌన్. త్రివేణి టర్బైన్ రెవెన్యూ 24% ప్లస్, ప్రాఫిట్స్ మాత్రం ఫ్లాట్గా ఉన్నాయి. షీలా ఫార్మ్స్ రెవెన్యూ 11% మేర పెరగగా ప్రాఫిట్స్ లేకంగా 212% మేర జంప్. అనూహ్యంగా మార్జిన్స్ కూడా 9 నుంచి 10.5% పెరిగాయి. V2 రీటైల్ రెవెన్యూ 57% మేర పెరిగింది, ప్రాఫిట్స్ ఒక 100% మేర జంప్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. క్యాన్సర్ నెరోలాక్ రెవెన్యూ 3% ప్లస్, ప్రాఫిట్స్లో 82% మేర క్షీణత నమోదైంది. దీనికి ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ అంటే కొత్తగా వచ్చిన లేబర్ కాస్ట్లు అనుకోవచ్చు, రకరకాల కారణాల వల్ల క్యాన్సర్ నెరోలాక్ ప్రాఫిట్స్లో 82% మేర క్షీణత నమోదైంది. ఏడీఎఫ్ ఫుడ్స్ రెవెన్యూ 20% మేర పెరిగింది. సో ఇవన్నీ కూడా మిగిలిన స్టాక్స్ పరంగా ఎన్బిసిసికి 6 వర్క్ ఆర్డర్స్ వచ్చాయి ఐసీఎంఏఐ నుంచి దాదాపు 270 కోట్ల రూపాయల మేర. ఆర్ఈసీ పిఎఫ్సి మెర్జర్కి సంబంధించి ఎలాంటి వార్త ఎలాంటి న్యూస్ ఏది లేదు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చాయి రెండు సంస్థలు కూడా. Adani Ports SEZ, the company clarifies that the news about 3 group companies planning to raise $2 billion is a normal course of business. Again, ఇది వార్త కాదు అని చెప్పి అదాని పోర్ట్స్ SEZ వెల్లడించింది. రాణే హోల్డింగ్స్ 15 కోట్ల రూపాయల సపోర్ట్ ఫండింగ్ సపోర్ట్ వాళ్ళ మిగిలిన కంపెనీకి అంటే సబ్సిడరీ కంపెనీకి హోల్డింగ్ కంపెనీకి ఇచ్చే క్రమంలో బోర్డు ఆమోదం తెలిపింది. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా మనం కొద్ది చూస్తే మీరు ఒకసారి ఏదైనా స్పెసిఫిక్గా స్టాక్స్ ఏదైనా ఇక్కడున్న వాటిల్లో చేస్తుంటే ఒకసారి ట్రాక్ చేసుకొని ఒకసారి పాస్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. ఇవి మేజర్ న్యూస్. అండ్ ఎకనామిక్ టైమ్స్, ద సెలబ్రేషన్ స్ట్రీట్ రూపీ టేక్స్ బిగ్గెస్ట్ లీప్ ఇన్ 7 years, స్టాక్ మార్కెట్ జంప్ 2.5%. నిన్న 2.5% మేర అనూహ్యమైన లాభాలు మార్కెట్స్లో మనం చూసాం. మెజారిటీ ఆఫ్ ది టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్, ఆటో యాన్సిలరీ అండ్ ఎల్టీ ఫుడ్స్ లాంటి స్టాక్స్లో నిన్న మంచి జంప్ అయితే చూసాం. నో లెవీ ఆన్ యుఎస్ గూడ్స్ బట్ ఇండియాస్ అగ్రీ షీల్డెడ్ అన్నట్టుగా కూడా యుఎస్ నుంచి కూడా మనకు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ మాట. ప్రతిపక్షాలు అగ్రీని కూడా కంప్రమైజ్ అయ్యాయి, మేజర్గా డైరీ ఇండస్ట్రీ అగ్రీ ఇండస్ట్రీ అని చెప్తున్నప్పటికీ కూడా ఆ క్లారిఫికేషన్ కూడా అటు మన ప్రభుత్వం నుంచి యుఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చింది. ప్యాక్ట్ విత్ ఇండియా బెటర్ దాన్ యుఎస్ అదర్ అగ్రిమెంట్స్ సేస్ గోయల్. మినిస్టర్ సేస్ నో కాంప్రమైజ్ అన్ అగ్రీ అండ్ డైరీ. టారిఫ్ కట్ టు ఓపెన్ డోర్ వైడర్ ఫర్ ఎక్స్పోర్ట్స్, లిఫ్ట్ రూపీ ఫండ్ ఇన్ఫ్లోస్. ఇది నిర్మలా సీతారామన్ గారి ఇంటర్వ్యూ. ఓవరాల్గా మార్కెట్స్ దీని ఒక పాజిటివ్గా అయితే తీసుకున్నాయి. యుఎస్ టారిఫ్ మే కట్ లిఫ్ట్ జీడిపి బై 20 to 30 basis points. ఒక జీడిపి మీద ఒక 0.5% వరకు 0.5 నుంచి 0.5% మేర జీడిపి మీద వృద్ధిని తీసుకొచ్చే అవకాశం, జీడిపి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. పాజిటివ్గా యుఎస్తో మనం కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో మేజర్గా మనకు జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, మెరైన్ ప్రోడక్ట్స్ మీద మనకు ఒక అడిషనల్ బెనిఫిట్ కూడా వస్తుంది. రూపీ కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు లాంగ్ టర్మ్లో ఒక పాజిటివ్ అంశాలు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేయాలి, కాంట్రేరియన్ బెట్ కింద ఏం చేయొచ్చు అనేది వివిధ ప్రముఖ మ్యూచువల్ ఫండ్ కంపెనీల ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ ఇక్కడ ఇచ్చిన దీన్ని ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. ఎక్కడ ఏం చేయాలి అని చెప్పి మిరే అసెట్ చూస్తే వి ఫేవర్ బీయింగ్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీస్ ఇంక్లూడింగ్ సెలెక్టివ్ అండ్ లంసమ్ డిప్లాయ్మెంట్ చేయవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో డైవర్సిఫైడ్ మల్టీ క్యాప్ అలొకేషన్ బాగుంటుంది అనేది మిరే అసెట్ చెప్తున్నమాట. ఒకవేళ కాంట్రేరియన్ బెట్ కింద ఏం చేయొచ్చు అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఇక్కడి నుంచి కొద్దిగా సుపీరియర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాంట్రేరియన్ బెట్ కింద దీన్ని పికప్ చేసుకోవచ్చు. అండ్
మెజారిటీ ఇక్కడ వీళ్ళు చెప్పిన వాటిలో రియల్ ఎస్టేట్ ఒకటి అండ్ కన్జ్యూమర్ థీమ్ బేస్ చేసుకున్న కంపెనీస్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టండి, ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టండి, రియల్ ఎస్టేట్ కూడా కొద్దిగా లైమ్ లైట్లో పెట్టుకొని వాటి మీద కూడా స్టే ఇన్వెస్టెడ్ అన్నట్టుగా కూడా ఈ వీళ్ళ ప్రముఖులందరూ కూడా చెప్పిన ఇంటర్వ్యూలో సారాంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. లేదా ఒకసారి మీరు పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం కూడా మీరు చేయవచ్చు. స్పెసిఫిక్గా ఏం చేయవచ్చు, ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఏం చెప్పారు అన్నది మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. అండ్ టాటా ఎల్ఎన్టీ భారత్ ఫోర్జ్ ఇన్ ఫైటర్ జెట్ రేస్, హెచ్ఏఎల్ అవుట్, టెక్నికల్ స్క్రూటినీ నారోస్ ఆమ్కా బిడ్ టు 3 ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. సో ఈ 3 కంపెనీస్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. పిఎంఎల్ఏ కోర్టు క్లోజెస్ ఈడీ ప్రోబ్ ఇన్ ఎంసీఎక్స్ కేసు. ఇక్కడ కొద్ది గొప్ప జిగ్నేష్ షాకి ఊరటనిచ్చే అంశం, గతంలో ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా శిక్ష విధించేందుకు పిఎంఎల్ఏ కోర్ట్ నిరాకరించింది. ఎందుకంటే ఆశించిన స్థాయిలో ఇందులో యాబ్సెన్స్ ఆఫ్ సబ్సిస్టింగ్ షెడ్యూల్ అఫెన్స్ పేరుతో అవేవి లేవు కాబట్టి దీని మీద ఇంకా ముందుకు వెళ్ళలేమన్నట్టుగా కూడా పిఎంఎల్ఏ నుంచి రూలింగ్. కొద్ది గొప్ప వీళ్ళకి పాజిటివ్ అంశం. ఇండస్ టవర్ స్పెన్స్ హోప్స్ ఆన్ 5G డేటా యూసేజ్. కంపెనీ సేస్ దెర్ ఆర్ నో ఓవర్ డ్యూ రిసీవబుల్స్ ఫ్రమ్ విఐ, ఫైనాన్షియల్ ఇష్యూస్ రిగార్డింగ్ కస్టమర్ పేమెంట్ స్టెబిలైజ్. సో ఇండస్ టవర్స్కి ఇది ఒక పాజిటివ్ అంశం. క్యాన్సర్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదానీ పోర్ట్స్ Q3 21% మేర పెరిగింది. సన్ షైన్స్ అండ్ వారి ఎనర్జీస్ యాజ్ టారిఫ్ క్లౌడ్స్ క్లియర్. ఎందుకంటే ఇక్కడ యుఎస్ వీళ్ళకి పెద్ద మార్కెట్ వారి ఎనర్జీ, కానీ దీనికి తోడు వీళ్ళు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్లో కూడా అడుగు పెట్టడము, ఇన్వర్టర్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్లో కూడా అడుగుపెట్టి ఓవరాల్గా ఈ సోలార్ విభాగంలో 360 డిగ్రీల అన్ని సర్వీసెస్ని ఇవ్వాలి అన్న థాట్ ప్రాసెస్లో కంపెనీ ఉంది. కాబట్టి వారి ఎనర్జీకి ఇది ఒక పాజిటివ్ అంశంగా అయితే ఉండబోతుంది. నేను వచ్చిన న్యూస్ దీనికి తోడు మొన్న రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చారు, గైడెన్స్ కూడా పాజిటివ్గా ఉంది. కాబట్టి వారి ఎనర్జీ ఇక్కడి నుంచి కూడా మరింత మొమెంటం పిక్ చేసుకునే అవకాశం ఉంది. విత్ బ్రోకింగ్ కంపెనీస్ దీనికి బై రేటింగ్ అయితే ఇస్తున్నాయి. దాదాపు 4,200 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఉంది ఈ కంపెనీకి. బిజినెస్ స్టాండ్ ఫస్ట్ పేలో అగ్రి డైరీ ఇంట్రెస్ట్ ప్రొటెక్టెడ్ అండ్ యూఎస్ ట్రేడ్ డీల్. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. ఎవలాన్ టెక్నాలజీస్ నిన్న అనూహ్యంగా 20% మేర పెరిగింది. పీబీ ఫిన్టెక్ నిన్న 6.5% మేర వాల్యూమ్స్ సహా గట్టిగా పడింది స్టాక్. నిపాన్ లైఫ్ ఏఎంసీ ఆల్ టైమ్ హిట్ చేసింది. 1000 రూపాయల మార్క్ నిన్న క్రాస్ చేయడం చూసాము ఇంట్రాడేలో. జీఈ వెర్నోవా ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ ఏడాదిలోనే ఆర్థిక ఏడాదిలో 123% మేర స్టాక్ పెరిగింది. 3,500 రూపాయల మార్క్ని క్రాస్ చేసింది. బెంచ్ మార్క్స్ ఈజ్ బెస్ట్ డే ఇన్ ఓవర్ 8 months. సో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అంచనాల ప్రకారం ఏవి బెనిఫిట్ అవుతాయంటే ఆబ్వియస్గా ఎకానమిక్ గ్రో అయితే బ్యాంక్స్ గ్రో అవుతాయి. బ్యాంక్స్ గ్రో అయితే ప్రముఖ బ్యాంక్స్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు ఎస్బీఐ 3 ప్రధాన బ్యాంకులు ఉంటాయి. తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ అనేది బ్రోకింగ్ కంపెనీస్ అంచనా. అలాగే ఐటీ సర్వీసెస్లో ఇన్ఫీ, విప్రో, హెచ్ఎల్ టెక్, పెర్సిస్టెంట్, ఫార్మాలోనేమో సిప్లా, డాక్టర్ రెడ్డిస్, టెక్స్టైల్స్లోనేమో కేపీఆర్ మిల్స్, వెల్స్పన్, అరవింద్, ఇండస్ట్రియల్స్లోనేమో బిహెచ్ఎల్, అపార్ అండ్ ట్రిల్, జీఈ వెర్నోవా, క్యూమెన్స్, డిఫెన్స్లో హెచ్ఏఎల్, బీడీఎల్, పీటీసీ ఇండస్ట్రీస్, పవర్లోనేమో అదాని పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్లో అదాని పోర్ట్స్, ఎస్సీజీ, అగ్రో కెమికల్స్లో యూపీఎల్, ఎస్ఆర్ఎఫ్, ఆటో యాన్సిడర్లో స్టట్స్, ఈఎంఎస్లో శర్మా, అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎల్జీ మెటల్స్, టాటా స్టీల్ అండ్ నాల్కో ఓవరాల్గా బెనిఫిట్ పొందవచ్చు అనేది యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అంచనాల ప్రకారం ఇక్కడ చూడవచ్చు. మెంటార్షిప్ ప్రోగ్రామ్ 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అన్న మొమెంటం ఆలోచన ఉన్న వాళ్ళు మేజర్గా ప్రతిదీ మార్కెట్స్లో ఉన్న ఫండమెంటల్స్ కానీ టెక్నికల్స్ కానీ ఏవైనా సరే మార్కెట్స్లో జరిగే ప్రతి అంశాన్ని, మార్కెట్స్లో మీరు డబ్బులు సంపాదించేందుకు అవసరమైన ప్రతి టాపిక్ని మీరు ఇక్కడ నేర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో 100 రోజుల పాటు మీకు మెంటార్ హ్యాండ్ హోల్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. నిన్న అదాని ఎంటర్ప్రైజ్ 10% మేర లాభపడగా రిలయన్స్ కూడా 3.5% మేర పెరిగింది. ఇది కూడా మార్కెట్ మొమెంటం మరింతగా పెరగడానికి కారణమైంది. సోలార్ ఇండస్ట్రీస్ 5% మేర పెరిగింది. నాట్కో ఫార్మా కూడా 3.5% మేర జంప్ చూసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.